ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం కొత్త కార్యకర్తలు మరి నాయకులు బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా నియోజకవర్గాల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం అని కార్యక్రమం నిర్వహించబోతున్నారు పల్లవి గార్డెన్స్లో. దీనికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ గారికి చేర్చున్నారు. వారికి స్వాగతంలో భాగంగా చైతన్యపురి చౌరస్తాలో కార్యకర్తలందరూ గట్టిగారు. చైతన్యపురి డివిజన్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ గారు, మరి గోవింద్ కుమార్ స్వామి గారు, మరి ఆనంద్ గారు వివిధ కార్యకర్తల సమక్షంలో వీళ్ళందరి సమక్షంలో కార్యకర్తల సమ్మేళనం జరిగింది. ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా లక్ష్మణ్ గారి వెంబడి పల్లవి గార్డెన్స్కు వెళ్ళడం జరుగుతుంది. రాబో కాలంలో బీజేపీ ప్రభంజనం అనేది యువతులలో మరియు వ్యాపార విద్యావేత్తలలో చాలా ప్రబలంగా నాటకపోతుంది. ఎందుకంటే మోడీ గారు చేసినటువంటి సంస్కరణలకు ఆకర్షితులై యువకులంతా బీజేపీ బాట నడుస్తున్నారు. రాబో కాలంలో బీజేపీ మయం కాషాయమయం అవుతుంది. ఎందుకంటే దేశ అభివృద్ధిలో భాగంగా మోడీ గారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని కాశ్మీర్ సమస్యలను పునఃప్రాయంగా పరిష్కరించి మరి అదేవిధంగా అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు, ముస్లిం యువతులకు తలాక్ అనే బిల్లు మరియు నోట్బందీ కార్యక్రమము, పుల్వామా దాడులు మరియు పాకిస్తాన్ను ఎదురించేటువంటి శక్తి ఒక మోడీ గారికే ఉందని చెప్పి అందరు భావిస్తున్నారు. అటువంటి తరుణంలో మోడీ గారికి యువత అండగా ఉండి వారికి ప్రేరణగా తోడవాదుడుగా ఉండి భారతదేశ సమిష్టికి మరియు అభివృద్ధికి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతూ బీజేపీ బలానికి ప్రతి యువతి ముందుకొచ్చి స్వచ్ఛందంగా బీజేపీ బాటలు నడుస్తున్నారు. రాబో కాలం అనేది బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది కంపల్సరీగా. మరియు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కానీ, కార్పొరేటర్లు కానీ, ఇతర సంస్థలు కానీ బీజేపీ కన్వెన్షన్ చేసుకుంటుందని చెప్పి మనసావాచా కోరుకుంటూ బీజేపీ కార్యకర్తలు సభ్యత్వ నమోదును కూడా ఇంకా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పి కోరుకుంటున్నాము. జై బోలో భారత్ మాతా కీ.